Good evening, my dear aspirants. Welcome to Rajas Institute of Competitive Exams, రైస్ ఐఏఎస్ రాజాస్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ 15, 2020లో జరిగినటువంటి డిగ్రీ కాలేజీ లెక్చర్స్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ను మీ ముందు ఉంచుతున్నాను. ఇది ఇప్పుడు రాయబోయే గ్రామ సచివాలయం తర్వాత వచ్చేటటువంటి ఏపీఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటటువంటి పేపర్. దీన్ని మనం చర్చిద్దాం. ఇందులో ఒకటో ప్రశ్న, క్రింది వాణిలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బిల్లు 2019కి సరైన ప్రవచనం కానిదేది? మొదట ఆన్సర్కి వెళ్తే దీనికి సరైనటువంటి ఆన్సర్ అంటే సరైనది కానిది అనేటటువంటి ఆన్సర్ ఇది ప్రధానమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే అనేటటువంటిది సరైనది కాదు. మిగతావి ఈ బిల్లు రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా ఆమోదించబడింది అనేది కరెక్టే. ఎస్పీజీ భద్రత ప్రధానమంత్రికి పరిమితం చేయబడినటువంటి కాలం వరకు మాజీ ప్రధానమంత్రులకు కూడా పరిమితం అవుతుంది అనేది కరెక్టే. దీన్ని పార్లమెంటు 2019 డిసెంబర్లో ఆమోదించింది అన్నది కూడా కరెక్టే. ప్రధానమంత్రి అతని సొంత కుటుంబాలకు మాత్రమే అనేటటువంటిది సరైనది కాదు. ఇక రెండో ప్రశ్న, కోవిడ్-19 అంటే ఏమిటి? ఇది అందరికీ తెలిసినటువంటిదే. 2019 నోవెల్ కరోనా వైరస్ కు ఇచ్చినటువంటి కొత్త పేరు. ఇక మూడో ప్రశ్నకు వస్తే, ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ద్వంద్వ సభల వ్యవస్థగా మారింది? ద్వంద్వ సభల వ్యవస్థ అంటే శాసనసభ, శాసన మండలి, విధానసభ, విధాన మండలి రెండుగా ఎప్పుడు ఏర్పడిందంటే 1958లో. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దాని తర్వాత 2 సంవత్సరాలకు ద్వంద్వ సభలుగా ఏర్పడింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. నాలుగో ప్రశ్న, వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2019 టైటిల్ పొందిన ప్రపంచపు మొట్టమొదటి హాకీ క్రీడాకారులు ఎవరంటే రాణి ఇంపాల్. దీని గురించి మీరు కొంత చదివితే మంచిది. ఇక ఐదో ప్రశ్న, క్రింది వాటిలో రిట్సాట్ 2BRIకి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? సరైనది ఏది అని అడిగాడు. సరైనది మూడోది. ఈ ఉపగ్రహం వ్యవసాయము, అటవీ, విపత్తు నిర్వహణ రంగంలో సేవలను అందిస్తుంది. దీని గురించి మీరు కొంత చదివితే మంచిది. ఇక ఆరో ప్రశ్న యూనిసెట్ UNCED యొక్క విస్తరణ రూపము. దీని యొక్క విస్తరణ రూపము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. మూడోది కరెక్ట్ అయినటువంటిది. కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి అంశాలు. ఏడో ప్రశ్న, 2018-19లో ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ GSVAలో వ్యవసాయం యొక్క వాటా. ఇది 26% వ్యవసాయం యొక్క వాటా. ఎప్పుడు కూడా వ్యవసాయం యొక్క వాటా 25 నుంచి 26% ఉంటుంది. దీన్ని మనం కొంత గుర్తు పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ వస్తున్నాడు. ఇక 8వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు డాష్ మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తారు? ఇది అందరికీ తెలిసిందే, 25 మంది ఎంపీలు. 9వ ప్రశ్న, పాకిస్తాన్లో థార్ ఎడారిని ఈ పేరుతో కొనసాగుతోంది. చోలిస్తాన్ ఎడారి. పాకిస్తాన్లో థార్ ఎడారిని చోలిస్తాన్ ఎడారి అంటారు. 10వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఉండేది, అంటే హైదరాబాద్ తర్వాత అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 11వది, క్రూయల్ ఫారిన్ టైగర్ అనే వ్యాసం ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ స్వాతంత్ర సమర యోధుడు రాశాడు? ఇది గాడిచెల్ల హరిశరోత్తమరావు రాయడం జరిగింది. గాడిచెల్ల హరిశరోత్తమరావు దత్తమండలాలకు రాయలసీమ అనే పేరును పెట్టాడు. ఇక 12వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP ఏ సంవత్సరంలో కనుగొనబడింది? అంటే ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అర్థం. 1972. ఇది కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని తర్వాత
13వ ప్రశ్న 2022 ఏఎఫ్సి మహిళా ఏసియన్ కప్ ఏ దేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఇది ఇండియా. ఇక 14వ ప్రశ్న సహాయ నిరాకరణోద్యమం రద్దు చేయడానికి గల కారణం, అంటే గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపివేయడానికి గల కారణం. దీనికి సంబంధించినటువంటి సరైన సమాధానం చౌరీ చౌరా సంఘటన. సహాయ నిరాకరణోద్యమం అనేది 1920లో మొదలై 1922 ఫిబ్రవరి 12న ఈయన ఆపేశాడు. ఫిబ్రవరి 5వ తేదీ ఈ చౌరీ చౌరా సంఘటన అనేటటువంటిది ఫిబ్రవరి 5వ తేదీ జరిగింది. ఇది జరిగింది. ఫిబ్రవరి 12న కాల్ ఆఫ్ చేయడం జరిగింది గాంధీ. 15వ ప్రశ్నకు వస్తే ఒక పట్టిక ఇచ్చాడు, దీన్ని జతపరచమన్నాడు. దీనికి కరెక్ట్ సమాధానం 3. ఏ లైపేజ్ అనేది కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది, అమిలేజ్ అనేది పిండిని విచ్ఛిన్నం చేస్తుంది, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేస్తుంది, లాక్టోజ్ అనేది లాక్టోజ్ ను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నలు కొంచెం ఈజీగా ఉన్నాయి. క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు మీథేన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు. 17వ ప్రశ్న విపత్తు ఉపశమనం కోసం భారత నావికాదళం ఆపరేషన్ వెనీలా ఏ దేశంతో ప్రారంభించింది అంటే మడగాస్కర్ అనేది ఈ ఆఫ్రికా పక్కనే ఉంటుంది. ఇక్కడేమో మనకు ఇండియా ఉంటుంది. 1498లో వాస్కోడిగామా మడగాస్కర్ నుంచి ఇండియాకి వచ్చాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 18వ ప్రశ్న ఐఎఫ్ఏడి గురించి క్రింది వానిలో ఏది వాస్తవం కాదు అన్నటువంటి దానికి వస్తే, వాస్తవం కాదు అనేటువంటిది ఆన్సర్ వచ్చేసి రెండవది. 2 ఆన్సరు. ఫిబ్రవరి 11, 2020న ఐఎఫ్ఏడి పాలక మండలి యొక్క 43వ సెషన్ బెర్లిన్లో జరిగింది అనేటటువంటిది సరైనది కాదు. ఇది వ్యవసాయ అభివృద్ధి అంతర్జాతీయ నిధి కరెక్టే. ఇది 1974లో ప్రపంచ ఆహార సమావేశం ఫలితంగా ఏర్పడింది అనేది కరెక్టే. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి మరియు పేదరికాన్ని పరిష్కరించే ఒక సంస్థ అనేది కరెక్ట్. 2 మాత్రం తప్పు. 19వ ప్రశ్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేసినటువంటి మొట్టమొదటి తెలుగు ఆంధ్ర నాయకుడు ఎవరు? ఈయన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విషయానికి వస్తే చీరాల పేరాల ఉద్యమంతో ఇతను బాగా ప్రసిద్ధి చెందాడు. రామదండు అనేటటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. రామనగర్ అనేటటువంటి కాలనీని ఏర్పాటు చేశాడు. సో ఇవి ఈయనకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ 25ది మాల్వా పీఠభూమికి ఎన్ని నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి అంటే 2 నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి. 21వ ప్రశ్న ఎఫ్ఐహెచ్ ఉమెన్ రెజ్లింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2019 అయిన లాల్ రెమ్సియామి ఏ భారతీయ రాష్ట్రానికి చెందింది? ఈమె మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటిది. ఇక్కడ ఎఫ్ఐహెచ్ అనేది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ను ఎఫ్ఐహెచ్ గా పిలుస్తున్నారనే విషయం అభ్యర్థులు గమనించాలి. 22వ ప్రశ్న 2019 డిసెంబర్ నెలలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధిపతిగా నియమించబడినటువంటి వాళ్ళు సేతురామన్ పంచనాభన్. 23 2019 డిసెంబర్ 9 నాటికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఇది 129. 24 రైతు రథం పథకం కింద రైతులకు కింది వాటిలో ఏది అందించబడుతుంది? ట్రాక్టర్లు అందించబడతాయి. మిగతావి రథాలకు సంబంధించినటువంటివి కాదు, వాహనాలకు సంబంధించినవి కాదు. కాబట్టి దీన్ని ఎలిమినేషన్ లో మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. 25 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడినటువంటి పదం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడినటువంటి పదం లౌకిక అనే పదం. లౌకిక అనే పదంతో పాటు సామ్యవాద అనే పదాన్ని కూడా, సోషలిస్ట్ అనేటటువంటి పదాన్ని కూడా ఇక్కడ చేర్చారు.
42వ రాజ్యాంగ సవరణ అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఇది 1976లో చేయబడింది. 4+2 6 76 అని గుర్తుపెట్టుకోవచ్చు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టింది. 4+4 8 1978. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. 26 కింది రాష్ట్రాలలో ఏది సుస్థిర అభివృద్ధి సూచిక పరంగా భారతదేశంలో అత్యధిక ర్యాంకును సాధించింది అంటే కేరళ రాష్ట్రం. 27 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత రేటు 59%. 2011 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అభ్యర్థులు గుర్తించాలి. 28వ ప్రశ్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? అది కేరళలో ప్రారంభించబడింది. 29 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGలు ఎన్ని దేశాలు అంగీకారం తెలిపాయంటే 193 దేశాలు దానికి అంగీకారం తెలిపాయి. ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య దేశాలు దీనికి అంగీకారం తెలిపినట్లు మనం గుర్తుంచుకోవాలి. 30 భారతదేశం మరియు శ్రీలంక మధ్య మన్నార్ అఖాతం మన్నార్ గల్ఫ్ లో ఉన్న ద్వీపం పంబన్ ద్వీపం. 31 భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఎన్ని నెలలకు హైదరాబాద్ స్వతంత్ర సంస్థానంగానే ఉంది? ఎన్ని నెలల వరకు స్వతంత్ర సంస్థానంగానే ఉంది అంటే 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 17 వరకు ఇది స్వతంత్రంగానే ఉంది. అంటే 13 నెలలు. ఇక్కడికి వచ్చినప్పటికీ సంవత్సరం 1 year + 1 13 నెలలు. 32 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. 33 క్రింది వాటిలో అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన రామ్సర్ చిత్తడి నేలలు వెట్లాండ్స్ జాబితాలో ఉన్నది ఏది? ఇది కొల్లేరు లేక్, కొల్లేరు సరస్సు. 34 బ్రహ్మ సమాజ్ పుస్తకాలను తమిళం మరియు తెలుగు భాషల్లోకి అనువాదం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే చెంబేటి శ్రీధర్లు నాయుడు. ఇతన్ని శ్రీధర్లు నాయుడు అని కూడా అంటారు. ఇతను 1905లో జరిగినటువంటి స్వదేశీ ఉద్యమ కాలంలో బాగా పేరు సంపాదించినటువంటి కవి. 35 భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి స్వీకరించబడ్డాయి? ఇది USA నుంచి స్వీకరించబడ్డాయి. 36వ ప్రశ్న భువన్ పంచాయతీ 3.0కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రవచనం కాదు? మొదట మనం సరైనది కాదు అన్న విషయానికి వస్తే రెండోది సరైనది కాదు. DRDO చే ప్రారంభించబడింది అనేది సరైనది కాదు. దీన్ని ప్రారంభించినటువంటిది ఇస్రో దీన్ని ప్రారంభించింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రామ అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలకు సహాయం చేయడమే దీని లక్ష్యం, ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. వినియోగదారులు భూమి యొక్క 2D 3D ప్రాతినిధ్యాన్ని అన్వేషించవచ్చు. ఇది జియో పోర్టల్ అప్లికేషన్. 37 ఫిబ్రవరి 2020 టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఈమె మరియా షరపోవా. నెక్స్ట్ క్వశ్చన్ 38 ఆంధ్రప్రదేశ్కు ఈశాన్యంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఒడిస్సా. మనము మ్యాప్ను గుర్తుపెట్టుకుంటే తెలిసిపోతుంది. 39 మహిళా స్వయం సహాయక బృందాల ఖాతాల్లో లోన్ అవుట్ స్టాండింగ్ రీఎంబర్స్ రుణ బకాయిల చెల్లింపుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది పథకాల్లో దేన్ని అమలు చేసింది? ఇది వైఎస్ఆర్ ఆసరా పథకం. 40 నిజాం అలీ ఖాన్ ఏ సంవత్సరంలో దక్కన్ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు? 1763. ఈయన 1760లో రాజ్యానికి వచ్చాడు. 1760 నుంచి 1806 వరకు 1803 వరకు పరిపాలించాడు నిజాం అలీ ఖాన్.
ఇతన్ని హైదరాబాద్ నుంచి పాలించిన మొట్టమొదటి నిజాం అని కూడా అంటారు. తర్వాత 41 ఆంధ్రప్రదేశ్లో ఎన్నవ శాసనసభలో అత్యధిక స్వతంత్ర సభ్యులు ఉన్నారు? ఇది 4వది. తర్వాత 42వ ప్రశ్న, సెంట్రల్ హైలాండ్ ఆఫ్ పెనిన్సులర్ పీఠభూమిలో ఎత్తైన శిఖరం? ఇది గురు శిఖరం. ఈ ప్రశ్న ఎక్కువ సార్లు అడిగారు. 43 నాగార్జున సాగర్ ఆనకట్ట కింద వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? ఇది కృష్ణా నది పైన నిర్మించబడింది. 44వ ప్రశ్న, 2వ బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ కార్యక్రమం 2020 భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది? ఇది భువనేశ్వర్లో జరిగింది. 45వ ప్రశ్న, ఫిబ్రవరి 2020 భారత ప్రభుత్వం తిల్హన్ మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించినటువంటిది? ఇది ఆ నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. తిల్ అంటే నూనె అని గుర్తుపెట్టుకోవాలి. 46 మయన్మార్తో భారత తూర్పు సరిహద్దుల్లో పర్వతాలను ఏమని పిలుస్తారు? ఇవి పట్కాయ్ పర్వతాలు. 47వ ప్రశ్న, 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి జైర్ మెస్సియస్ బెల్సొనారో. ఇతను ముఖ్యమైనటువంటి అతిథి. 48 పండిన అవకాడోలో ఏ ఆమ్లం ఉంటుంది? ఓలిక్ ఆమ్లం ఉంటుంది. 2014లో 49వ ప్రశ్న, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 11. మొత్తం 18 మంది ఉంటే 18లో 11 + 7 11 ఆంధ్రప్రదేశ్, 7 తెలంగాణ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 50ది, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల ప్రధాన వనరు ఏది? ఇది భూగర్భ జలం, గ్రౌండ్ వాటర్ ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. 51వ ప్రశ్న, 2019 సంవత్సరానికి గాను 55వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికైనటువంటి వాళ్ళు అంకితం అచ్యుతన్ నంబూత్రి. 52వ ప్రశ్న, టిబెట్ రాజధాని లాసాలో అరుణాచల్ ప్రదేశ్ కు కలిపే పర్వత మార్గం బొమ్డిలా. 53వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ క్రింది వాటిలో భౌగోళిక విస్తరణ పరంగా అతి పెద్ద జిల్లా? ఇది అనంతపురం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నియమిత తేదీ నుండి డాష్ సంవత్సరాలకు మించకుండా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇది 10 అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నెక్స్ట్ క్వశ్చన్, 55ది, 1921లో గుంటూరు జిల్లాలో అటవీ సత్యాగ్రహం చేయడానికి కారణం? ఇది అటవీ సత్యాగ్రహం ముఖ్యంగా పుల్లరి అనే పన్ను మీద, అంటే రైతులు తమ పశువులను అడవిలో మేపడానికి భారీ పన్ను చెల్లించడానికి వీళ్ళు నిరాకరించారు. దీన్ని పర్వతనేని వీరయ్య చౌదరి దీనికి అధ్యక్షత వహించాడు, నాయకత్వం వహించాడు. పుల్లరి పన్ను అంటారు, గేజింగ్ పన్ను అన్నమాట. 56వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGs అనేవి 2012లో ఎక్కడ ఐక్యరాజ్య సమితి UN అభివృద్ధి సంస్థ సమావేశంలో ఉద్భవించాయి అంటే రియో డి జెనీరో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ 57వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకు ఉత్తరాన సరిహద్దు కలిగిన జిల్లా కర్నూలు. 58 ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణలో అంటే అమల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు 19. 59వ ప్రశ్న, ఐఐటి హైదరాబాద్ భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ వ్యాక్సిన్ క్లినిక్ ను ఏ నగరంలో ప్రారంభించింది? ఇది పూణేలో ప్రారంభించింది. 60 UNDP ప్రకారం 2019-20కి గాను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను SDG సాధించడంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? అది కేరళ. 61 ఈ క్రింది ప్రవచనాల్లో సరైనది కానిదేది? ఇక్కడ రైతువారీ విధానం గురించి ఇచ్చాడు. రైతువారీ విధానంలో రైతులు లేదా సాగుదారులు భూమి యజమానులుగా పరిగణించబడతారు. వారికి యాజమాన్య హక్కులు ఉన్నాయి. వారు తమ భూమిని అమ్మవచ్చు లేదా తనఖా
పెట్టవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు. రైతువారీ విధానంలో రైతుల నుండి ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేస్తుంది. ఇది రైతువారీ విధానం యొక్క ముఖ్య లక్షణం. ఈ వ్యవస్థ భూమిని మహల్స్ గా విభజించింది. కొన్ని సందర్భాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామాల్లో మహల్ ఏర్పాటు చేయబడినది. ఇది సరైనటువంటిది కాదు, ఎందుకంటే ఇది మహల్వారీ వ్యవస్థకు సంబంధించినటువంటిది. మహల్వారీ వ్యవస్థకు సంబంధించినటువంటిది గుర్తించాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తీర్ణం ఎంత? 1,60,205 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత 63వది, సుస్థిర అభివృద్ధిపై బ్రట్లాండ్ నివేదిక ప్రచురించినటువంటి సంవత్సరం 1987. ఈ ప్రశ్న ఇంత ముందు కూడా ఎక్కువ సార్లు అడగడం జరిగింది. 64వ ప్రశ్న, 2020 అంతర్జాతీయ న్యాయ సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరైనది కానిదేది? సరైనది కానిది దీనిలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించాడు. ఇది సరైనది కాదు. మిగతావి సరైనటువంటివి. మహిళలు ఇంకా తమ గుర్తింపును సాధించని ఇతర కీలకమైనటువంటి రంగాల్లో లింగ సమానత్వాన్ని తీసుకురావడం దీని లక్ష్యంగా ఉంది. ఇది న్యూఢిల్లీలో జరిగింది. సమావేశం యొక్క థీమ్ జెండర్ జస్ట్ వరల్డ్. ఇది 65వ ప్రశ్న, కింది వారిలో ఎవరు ఇంతవరకు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేయలేదంటే ఇక్కడ సుర్జిత్ సింగ్ బర్నాలా, ఈయన గవర్నరు, ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. 66వ ప్రశ్న, కింది వాటిలో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైనటువంటి వాయువు మిథైల్ ఐసోసైనేట్, MIC మిక్. 67వ ప్రశ్న, గోవా విస్తీర్ణం ఎంత? 3,702 స్క్వేర్ కిలోమీటర్లు. 68, భూరాబడికి సంబంధించి రైతువారీ విధానం ప్రవేశపెట్టిన బ్రిటిష్ ఇండియన్ గవర్నర్ జనరల్ సర్ థామస్ మన్రో. ఈయన 1820లో మెడ్రాస్ గవర్నర్ గా ఉన్నప్పుడు రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. థామస్ మన్రో కలరా వ్యాధితో పత్తికొండలో చనిపోతే పత్తికొండలో ఇతని సమాధి నిర్మించాడు. ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. 69వ ప్రశ్న, 2018-19లో ఆంధ్రప్రదేశ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్షల టన్నులు, 151 లక్షల టన్నులు. 70వ ప్రశ్న, పట్టిక ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, గుర్తించమని చెప్పాడు. ఇందులో 4వది సరైనటువంటి సమాధానం. ప్రోటాన్ ను కనుగొన్నటువంటిది రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ కనుగొన్నటువంటిది జేజే థామ్సన్, న్యూట్రాన్ కనుగొన్నటువంటిది జేమ్స్ చాడ్విక్, పాజిట్రాన్ కనుగొన్నది కార్ల్ డి అండర్సన్. 71, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGs 5Pలో వ్యవహరించే విస్తృత సుస్థిర ఎజెండాను విస్తరించింది. కింది వాటిలో ఏది 5Pలో భాగం కాదు? ఇది ప్యాట్రియాటిజం అనేది అందులో లేదు. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనేటటువంటి ఉన్నాయి. 72వ ప్రశ్న, భూకంపాలు ఏ రకానికి చెందినటువంటివి? ఇవి భౌగోళిక విపత్తుకు చెందినటువంటి రకాలు. 73, క్రింది వాటిలో ఏది జీవ విపత్తు వర్గంలో లేదు? వడగండ్ల వాన అనేది జీవ విపత్తులో లేదు. విషాహారము, అంటువ్యాధులు, తెగలు దాడి ఇవన్నీ జీవ విపత్తుకు సంబంధించినటువంటివి. 74, భారతదేశంలో కింది వాటిలో భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సుస్థిర అభివృద్ధి సూచికను ఏర్పాటు చేసే సంస్థ ఇది నీతి ఆయోగ్. తర్వాత ప్రశ్న 75, 2019 సంవత్సరానికి గాను విశ్వకర్మ అవార్డు పోటీ యొక్క థీమ్ ఒక గ్రామం యొక్క ఆదాయాన్ని ఎలా పెంచాలి అనేటటువంటిది. ఎంపవర్మెంట్ ఆఫ్ విలేజ్ త్రూ టెక్నాలజీస్. ఇది సరైన సమాధానం. ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ వాల్యూ యాడెడ్ GVAలో సేవారంగం వాటా 43%. గూగుల్ ప్రారంభించిన టాంగి యాప్ ఏమిటి? ఇది షార్ట్ వీడియో తయారు చేయగలిగినటువంటి దానికి ఉపయోగించేటటువంటి ఒక అప్లికేషన్ మాత్రం. దీని తర్వాత 78వది, జీర్ణరసము బైల్ మానవ శరీరంలో ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది? ఇది కాలేయంలో ఉత్పత్తి అవుతుంది బైల్ అనేటటువంటిది.
79 చౌరీ సౌరా సంఘటన ఏ తేదీన జరిగింది? ఇది ఫిబ్రవరి 5, 1922. ఇది ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. 8వ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా అధ్యక్షురాలి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ గా శ్రీమతి కె ప్రతిభా భారతి ఎన్నికయ్యారంటే 11వ శాసనసభలో ఈమె స్పీకర్ గా ఎన్నికవడం జరిగింది. క్రింది క్రోమోజోములలో లింగ నిర్ధారణ క్రోమోజోములు ఏవి? లింగ నిర్ధారణ క్రోమోజోములు X అండ్ Y. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 83వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందంటే 2 జూన్ 2014. దీన్ని అపాయింటెడ్ డే అని కూడా అంటారు. 84వ ప్రశ్న, CMS COP 13 లో ఏ జంతువులను అంతరించిపోతున్న వలస జాతులుగా ప్రకటించారు? ఇది ఆసియా ఏనుగు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బెంగాల్ ఫ్లోరికాన్. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట ఏది? అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నటువంటిది వరి. 86వ ప్రశ్న, ఆసఫ్జాహీ వంశ స్థాపకుడు మీర్ కుమ్రుద్దీన్ సిద్దికీ. ఇది మీర్ కుమ్రుద్దీన్ సిద్దికీ అనేది అసలు పేరు. ఇతనికి ఇచ్చినటువంటి బిరుదు నిజాం ఉల్ ముల్క్. ఎక్కువగా నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. ఇతన్ని ఆసఫ్జా అని కూడా అంటారు. ఈ వంశాన్ని ఆసఫ్జా వంశము లేదా నిజాం వంశం అని కూడా అంటారు. 87వది, క్రింది రాష్ట్రాల్లో ఏది 2004లో సంభవించిన సునామీ వల్ల ప్రభావితం కాలేదు? ఒరిస్సా ప్రభావితం కాలేదు. 88వ ప్రశ్న, ఇది విపత్తుకు సంబంధించినటువంటిది, మ్యాచింగ్ లో ఉంటుంది. ఉపశమనం అనేది విపత్తు ప్రభావాలను తగ్గించడం. సంసిద్ధత ఎలా స్పందించాలో ప్రణాళిక. ప్రతిస్పందన అనేది విపత్తు వలన కలిగే ప్రమాదాలను తగ్గించే ప్రయత్నాలు. పునర్నిర్మాణం అనేది సమాజాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం. 89వ ప్రశ్న, ఈ క్రింది భారతీయుల్లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన గ్రహీత అమర్త్య సేన్. 1998లో ఇతనికి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? 3 రాష్ట్రాల్లో. పాండిచ్చేరికి సంబంధించినటువంటి భూభాగాలు మహే, కరైకల్, యానం. ఈ 3 మహే అనేది కేరళలోను, కరైకల్ అనేది తమిళనాడులోను, యానం అనేది ఆంధ్రప్రదేశ్లోను విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 13. దీన్ని పెంచాలనే యోచనలో కూడా ఉన్నారు. దీని తర్వాత 92వ ప్రశ్న, తెలంగాణ అసెంబ్లీలో ఎన్ని సీట్లుంటాయి? 119 సీట్లుంటాయి. 175 ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. 93, కథియవార్ ద్వీపకల్పం భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. 94వ ప్రశ్న, ఎన్ని పురావస్తు ప్రదేశాలను కేంద్ర బడ్జెట్ 2020లో ఐకానిక్ సెట్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది? ఇవి 5. 95, ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పేరుతో $1 మిలియన్ విలువ కలిగిన బహుమతులను ఏ దేశం ప్రకటించింది? అది స్వీడన్. 96, 2020 రక్షణ సిబ్బంది మొదటి చీఫ్ గా నియమించినటువంటి వాడు జనరల్ బిపిన్ రావత్. 97వ ప్రశ్న, ఇంతకు ముందరి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉత్తర భాగంలోని తెలుగు మాట్లాడే 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. శతాబ్ద అభివృద్ధి లక్ష్యాలు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఈ కాల పరిమితిలో అమలు చేయబడ్డాయి. 2000-2015. 99వ ప్రశ్న, GIS పూర్తి రూపము జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. 100 క్వశ్చన్, ఫిబ్రవరి 2020లో రహదారి భద్రతపై 3వ ప్రపంచ సమావేశం స్టాక్ హోమ్ లో జరిగింది. 101, విపత్తు నిర్వహణ, విపత్తుకు సత్వర ప్రతిస్పందన, సంసిద్ధత కొరకు వాతావరణ మార్పు గురించిన భవిష్యత్తు సూచనం ఫోర్కాస్టింగ్ తెలుసుకోవడం కోసం
అనేది ముందస్తు అవసరం. భారతీయ వాతావరణ శాఖ ఈ క్రింది ఏ అంశం యొక్క భవిష్యత్తు సూచన కొరకు బాధ్యత వహిస్తుంది? ఇది తుఫాను. 101వ ప్రశ్న తుఫాను. 102 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది? ఇది 2003. 103వది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎంత కౌలుదారులకు కుటుంబాలకు ఎంత ఇస్తారంటే 12,500 ఇస్తారు. 104 పారిశ్రామిక విధానం ప్రోత్సాహ విభాగం ఈజ్ ఆఫ్ ఇండియా బిజినెస్ కు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి ర్యాంకు తాజా ర్యాంకు మొదటి ర్యాంక్ ఇచ్చారు. 105 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 ఇప్పుడే చెప్పాను. 1939లో త్రిపురి సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ ఎవరిని ఓడించారు? పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్యను గాంధీ ఎన్నుకున్నాడు కాబట్టి పట్టాభి సీతారామయ్య ఓడిపోయిన తర్వాత పట్టాభి డిఫీట్ ఈజ్ మై డిఫీట్ అని గాంధీ ప్రకటించడం జరిగింది. 107వ ప్రశ్నకు వస్తే భారత రాజ్యాంగంలో ఏ లక్షణం ఆస్ట్రేలియా నుంచి తీసుకోబడింది? ఇది ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా నుంచి తీసుకోబడినటువంటి అంశం. ఏ సంవత్సరంలో భారతదేశంలో 108 భారతదేశంలో పర్యావరణ రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందంటే 1986లో అమల్లోకి వచ్చింది. 109 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూలు, దాన్ని ఆంధ్ర రాష్ట్రం అంటారు. 110 అనిస్థీసియాలో ఏ వాయువును ఉపయోగించవచ్చు? నైట్రస్ ఆక్సైడ్. 111 భారతదేశంలో ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం 2005లో వచ్చింది? ఇది 112వది మహాత్మా గాంధీ ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు? ఇతను 1924 బెల్గాం సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించినటువంటి ఒకే ఒక్క సమావేశం బెల్గాం సమావేశం. 113 ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రచించినటువంటి వాడు దాదాభాయ్ నౌరోజీ. ఇతన్ని గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. 114 భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది? ఇందులో లక్షణం కానిది రిలీజియస్ స్టేట్, మత రాజ్యం కాదు, ఇది లౌకిక రాజ్యం అన్నమాట. 115 ఏ చట్టం ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి పాలనాధికారాలు పూర్తిగా బ్రిటిష్ రాజరికానికి బదిలీ చేయబడ్డాయంటే 1858 చట్టం. ఇది 1857 తిరుగుబాటు తర్వాత వచ్చినటువంటి చట్టం. కంపెనీ పరిపాలన ముగిసి క్రోన్ పరిపాలన ఇక్కడ నుంచి మొదలవుతుంది. 116 తన ప్రచారానికి అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రేటా థన్బర్గ్ ఎవరు? ఈమె స్వీడిష్ యువతి, వాతావరణ కార్యకర్త. 117 జనవరి 9ను ప్రవాస భారతీయుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి జనవరి 9వ తేదీ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1915 జనవరి 9న ఆయన తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 118 క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? ఆర్టికల్ 311 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది 362 ఉంటుంది. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 21 విద్యా హక్కు కరెక్ట్. ఆర్టికల్ 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్. 352 జాతీయ అత్యవసర పరిస్థితి. 119 ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క పర్యావరణ మరియు అటవీ విధానాలను మరియు కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రణాళిక, ప్రచారం, సమన్వయం మరియు పర్యవేక్షణలకై కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో నోడల్ సంస్థగా ఉంటుంది? అంటే ఇది పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. 120 కింది వాటిలో ఏది మానవ సంబంధమైనటువంటి విపత్తు కాదు? బురద చర్యలు. అడవులను నాశనం చేయడం మానవుడే, విషాహారం మానవుడే, అంటువ్యాధులు మానవుడే. ఇది బురద చర్యలు మాత్రము మానవుడి చేతి సృష్టించబడినటువంటి కాదు. 121 భారతదేశంలో పంచాయతీ రాజ్ విధానాన్ని అమలు పరిచిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మొదటిది రాజస్థాన్. 122 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేన్ని ముందుగానే సూచిస్తుంది అంటే ల్యాండ్ స్లైడ్స్. ఇది భూమికి సంబంధించినటువంటిది కాబట్టి. దీని తర్వాత
నెక్స్ట్ 123 భారతదేశంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1954లో ప్రారంభించబడింది. 124 ప్రపంచ బ్యాంక్ ప్రకారం రోజువారీ డ్యాష్ ఆదాయంపై అతను లేదా ఆమె జీవిస్తుంటే అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు నిర్వచిస్తుంది. ఇక్కడ డాలర్లలో ఇచ్చాడు $1.9. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 125 కింది ప్రవచనాల్లో భూగర్భ జల చట్టం 2020కి సంబంధించి సరైనది కానిదేది? సరైనది కానిది బోరింగ్ పైపుల ద్వారా భూగర్భ జలాలను కలుషితం చేసే వ్యక్తులకు ఈ చట్టం జరిమానా విధించదు అనేటటువంటిది విధిస్తుంది. ఈ చట్టం అన్ని ప్రైవేటు కళాశాలలు పాఠశాలల్లో వర్షపు నీటి సేకరణ తప్పనిసరి చేసింది. ఈ చట్టాన్ని ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది. సబ్మెర్సిబుల్ పంపు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని చెప్పింది. ఇవి కరెక్ట్ అయినటువంటివి దీనికి సంబంధించినటువంటి దాంట్లో. 126 కింద ఇవ్వబడిన 4 సంఖ్యల్లో సారూప్యంగా ఉండి 4వది భిన్నంగా ఉన్నటువంటిది. ఇది అన్ని బేస్ సంఖ్యలు, ఇది సరి సంఖ్య. ఇక్కడ నుంచి మనకు వచ్చేటటువంటివన్నీ ఇక మెంటల్ అబిలిటీ రీజనింగ్ కి సంబంధించినవి కాబట్టి ఇది మనం ప్రస్తుతానికి వదిలేద్దాం. ఇక్కడి వరకు మీరు ప్రశ్నలు చూడండి. దీనికి సంబంధించినటువంటి ఇంకొక వీడియోలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామినేషన్స్.